వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మన వీడియో కుకింగ్ వ్లాగ్ అని మీకు అర్థమైపోయింది. ఇంకా లేట్ ఎందుకు, అదేదో కుకింగ్ చేసుకుంటా మాట్లాడుకుందాం రండి. మనకి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక పిండి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. దోశలు, ఇడ్లీలు, మహా అయితే పునుగులు, పొంగడాలు. ఈ ఏసి 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 అలిసిపోయి ఉంటాం కదా, మనం బోర్ కూడా కొట్టేసి ఉంటుంది. అందుకని సంథింగ్ యూనిక్గా నార్మల్ టిఫిన్లోనే కొంచెం స్పెషాలిటీగా మనం ఒక టిఫిన్ కమ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. బట్ మాలాంటి వాళ్ళు డిన్నర్కి తింటారనమాట. ఎందుకంటే ఏదైనా హెవీగా ఉండేది ఏదైనా మేము డిన్నర్కి తినేస్తాం. ఇది కొంచెం హెవీగానే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందా చెప్పినట్టు ఫ్రిడ్జ్లో ఉన్న పిండుల్ని మనం కొంచెం మంచి వేలో కొంచెం యూనిక్గా వాడడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంది. దోశల పిండితో పొంగడాలు అందరం వేసుకుంటాం, మసాలా పొంగడాలు అందరం వేసుకుంటాం. మనం ఇప్పుడు స్పెషల్గా మసాలా పెరుగు పొంగడాలన్నమాట. ఇది ఇప్పుడు నేను బాల్స్ చేస్తుంది ఏంటంటే పొటాటో కర్రీ అనమాట. మీరు కామన్గా ఇంట్లో చేసుకునే మామూలు పొటాటో కర్రీ ఉడకబెట్టేసుకోవటం, కొంచెం లైట్గా గరం మసాలా, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం మ్యాష్డ్ పొటాటో, అంతకుమించి ఇందులో నేను స్పెషల్గా వేసింది ఏం లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మామూలుగా కర్రీలా చేశాను. సో మనకేంటంటే కొంచెం మ్యాష్డ్ అయితే ఇలా బౌల్స్కి ఈజీగా వస్తుందని, బౌల్స్ కాదు బాల్స్కి ఈజీగా వస్తుందని. సో ఈ చిన్న చిన్న బాల్స్ పొంగడాల్లో స్టఫ్ పెట్టడానికి కదా. సో కొంచెం స్టఫ్డ్ పొంగడాలన్నమాట ఇవి. దెన్ తర్వాత వీటిని పెరుగులో వేసే ప్రాసెస్ చూద్దాం. ఇందులో నేను వాడే ఇంగ్రీడియంట్ పనిగట్టుకొని ఇండివిజువల్గా అలా ప్రొఫెషనల్గా ఏం చూపించట్లేదు, మాట్లాడతా మీకు చెప్తా ఉంటాను అనమాట. మీరు ఇవన్నీ ఇళ్లలో నాకన్నా బాగానే చేస్తారు. ఇవి మాత్రం చాలా కీరోలు అనమాట ఈ రెసిపీలో. కసూరి మేతి అనగానే మనం ఖచ్చితంగా నాన్ వెజ్ వేరే ఫ్లేవర్లు అనిపిస్తుందని అనుకుంటాం. చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసినాక డెప్త్గా వెళ్ళినా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈ బాల్స్ టకటక చేసేస్తాను, మీతో మాట్లాడుతూ చేస్తే అవ్వదులేండి, ఫార్వర్డ్ చేసేస్తాను ఈ బాల్స్ చేయటం. ఏంటా బాల్స్ చేయటమేనా లేకపోతే ఇంకేమైనా మాకు ఉండేది ఉందా? ఆకలేస్తుంది అసలు. నాకు ఇది ఒక్కటి అర్థం కాదు, కుకింగ్ అట్ట మొదలు పెట్టంగానే ఆకలి గుర్తొస్తుంది. అప్పుడు దాకా ఎవరికి గుర్తురాదండి. ఇది ఒకటే నాకు ఇది అర్థం కాని విషయం. దానికి తోటి వీడియో తీసుకుంటాం కదా, ఆ వీడియోలో నుంచి బయట నుంచి, వీడియోలో నుంచి 2 కళ్ళు, బయట నుంచి ఇంకో 2 కళ్ళు, 4 కళ్ళతో చూస్తుంటాడు కదా, అందుకని ఎక్కువ ఆకలి. నేను నిన్ను అడిగా, నువ్వు సమాధానం నాకు చెప్పలా ఇంతవరకు. నీకు చెప్పలా, మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఆన్సర్ చెబుతున్నా. నీ చెవులో కూడా వెళ్ళే ఉంటుంది. కనీసం ఆ బాల్స్ లో ఒక్కటన్నా గుండ్రంగా చేసావా? ఏది చూద్దాం ఉండు. అంటే అబ్బా, నీకన్నా బిట్టుకిస్తే కరెక్ట్గా ఒక్కటన్నా సరిగ్గా చేసేది గుండ్రంగా. నేనేమన్నా మిషన్ జాను టక 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 చేసేసేయడానికి గుండ్రంగా ఎగ్జాక్ట్ షేప్ వచ్చేటట్టు ఫింగర్స్తో చేస్తున్నా, వచ్చినట్టు వస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉన్నా తెలుసా, బెల్లం కుడుములా ఉన్నాయి. స్పైసీ బెల్లం కుడుములు అనుకో. ఇదిగో నేను ఇవాళ ఎలాగో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటాను, కొంచెం పసుపు ఎక్కువ వేసా. సంతోషించు, నేను పిండిలో పెరుగులో ఏం పసుపు వేయలేదు తెలుసా. ఇంకా అయ్యో నువ్వు కుంకుమ కలర్ కట్టుకోవాలా, కుంకుమ వేసేదాన్ని. ఇంత డెప్త్ నేను ఆలోచించలేదు. వద్దులే, ఆలోచించుకుని బెటర్. అయిపోయిందా? అవ్వుద్ది, ఇంక 4 ఉన్నాయి, అయిపోద్ది. కానీ ఎప్పుడు ఉడికాను, ఎప్పుడు మేము తినేము, ఎప్పుడు టేస్ట్ చెక్ చేసేయాలి, ఎప్పుడు క్వాలిటీ చెక్ చేయాలి. అమ్మో, చూడంగానే ఆకలి ఎలా వేస్తుంది జాను. ఇప్పుడు దాకా ఇదిగోనండి, ఇదే ప్రాబ్లం. చూస్తే ఆకలి వేస్తుంది, తింటున్నప్పుడు మాత్రం ఏ రియాక్షన్ ఉండదు, మాట్లాడవు, టక 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 తినేస్తుంటారు. అర్థం కాదు వీళ్ళు. అంటే తినేటప్పుడు బ్రెయిన్లోకి వెళ్తారు, నోట్లోకి వెళ్ళలేదు. అయిపోద్ది 2 నిమిషాలు. ఇది మర్చిపోయాను, మనకి ఇంట్లో కూర ఉంటే మాత్రం చాలా క్విక్ డిష్ అండి. కూర కూడా మీకు తెలిసిందేగా, మ్యాష్డ్ పొటాటో. కూర లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలా? ఇప్పుడు అదే నేను చెబుతున్నాను, మాట్లాడినట్లా. నీకున్న ఇయర్ ఉంటుంది మైక్రోఫోన్స్, అవి పీకేస్తా. అసలు అప్పుడు మేము ఎంత మాట్లాడినా వినపడదు, డిస్ట్రాక్ట్ చేస్తాను నేను మాట్లాడుతుంటే. సో ఇంక ఇప్పుడు అయిపోయినాయి కదా బాబాయ్, నా డ్రెస్కి పసుపు పట్టేటట్టుంది మళ్ళీ. ఇప్పుడు అవన్నీ అందులో వేయాలా పిండిలో? నువ్వైతే అట్టాగే వేసి మ్యాష్ చేసి పారేసి ఒక దోశ వేసి పారేసి ఉండేవాడు. మ్యారినేట్ చేసేవాళ్ళం. మరే ఇదిగోండి దోశల పిండి మీకు తెలిసిందే. ఇందులో నేను ఉప్పు, జీలకర్ర పొడి వేసాను. జనరల్గా అందరూ ఆయిల్ ఇందులో వేస్తారు, ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి నేను ఆయిల్ ఎక్కువ పిండిలోనే కలిపేస్తాను అనమాట. మెయిన్ పొంగడాలకి గట్టిగా ఎంత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనుకుంటా. నేను స్పూను లెక్కన కొలవలేదు, జస్ట్ కొంచెంగా కొలిసాను. అప్పుడు ఏంటంటే మనకి లోపల నుంచి ఆ క్రంచ్ ఫీల్ మొత్తం ఓవరాల్గా కొంచెం బబుల్గా బాగా వస్తుంది. మీరు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ తిక్కుగుండకూడదు, మరీ పలచగుండదు, మీడియంగా ఉండాలి. మనం రుబ్బుకునేటప్పుడే నేను వెట్ గ్రైండర్లో వేస్తాను. సో రుబ్బుకునేటప్పుడే నేను పొంగడాలకి, పునుగులకి సపరేట్ వేస్తాను అనమాట. కాకపోతే ఇది కొంచెం పలచని ఎందుకు చేశానంటే స్టఫ్డ్ కాబట్టి. అదే పునుగులకైతే తిక్కుగా చేసేస్తాను.
సో దోశల పిండిని నేను ఓవరాల్గా అన్ని రకాలుగా వాడేస్తుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. వీళ్ళకి ఏంటంటే ఒకేసారి దోశలు వేస్తే దోశల్లో కూడా మళ్ళీ రకాలు, చీజ్ దోశ, మసాలా దోశ, ఇంకోటి ఏంటమ్మా కారా దోశ అంటారు, అన్ని రకాల కారాలు వేయిస్తారు, ఎగ్గు దోశ, ఇవన్నీ వేయిస్తారు. జస్ట్ దోశ కావాలా అంటే వాళ్ళ డిమాండ్స్ ఇలా ఉంటాయి. సో అందుకని పిండి కొంచెం నేను దోశలు ఎక్కువ వేసినప్పుడు ప్యానిక్ చేయమాక. సో ఇప్పుడు ఈ పిండితో మనం పొంగడాలు స్టార్ట్ చేసేద్దాం. జనరల్గా నేను పొంగడాలు అంటాను, పొంగనాలు కరెక్ట్ వర్డ్ నాకు అలా వచ్చేసింది చిన్నప్పటి నుంచి, పొంగడాలు పొంగడాలు అని. సో అందుకని మధ్య మధ్యలో మాట తప్పు వచ్చినా ఏమనుకోకండి. ఇది కొంచెం వేడెక్కినాక ఇంక ఇప్పుడు ఫస్ట్ దీన్ని కాల్చాలండి ముందర, తర్వాత మాట్లాడతాను. సరే ఇప్పుడు వేడెక్కినాక నేను వేసేయటం చూపిస్తాను. 2-3 వేసినాక ఫార్వర్డ్లో చూసేద్దాం, లేకపోతే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది. అమ్మో అన్నిటికన్నా చెప్పడం మర్చిపోయాను, ఇంగవ చాలా మస్ట్. ఇందాక స్టార్టింగ్ చెప్పా ఏదైతే కీరోలు అంటామో దాన్నే మర్చిపోయాను. అది ఇంగవ ఈ పిండిలో వేయటం వల్ల ఒక మంచి అరోమా వస్తుంది, కుక్ అయినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సో అది ఇప్పుడు నేను గరిటె మార్చుకునేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, సో అందుకని నేను దీన్ని ఎక్కువసేపు చూపించట్లేదు. మిగతా కొంచెం నేను స్పెషల్గా యాడ్ చేసేది మాత్రం తర్వాత చూపిస్తాను, అందుకని ఇది ఫార్వర్డ్లో చేసేద్దాం. ఇప్పుడు వేడెక్కింది, యాప్రాన్ కట్టుకునే టైం ఆసనం అయింది, లేకపోతే మీద పడతాయి డ్రెస్ మీద. వీళ్ళు చాలా ఆవేశంగా వచ్చారు. ఏం బిట్టు భజన చేస్తున్నావా ఏంటది చిడతల్లాగా? జస్ట్ ఆయిల్ లైట్గా ఇట్లా మామూలుగా ఇలా పోస్తున్నాను, లాట్ వేయట్లేదు, అయినా కూడా ఇంత కనిపించేస్తుంది. వద్దులేరా నువ్వు దీన్నే కుక్ చేస్తావు, ఇదేన్ని టచ్ చేయకుండా ఉండే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? భజన చేస్తుంది. ఇదిగోండి నేను అందరు ఎట్లా వేస్తారో నాకు తెలియదు, కొంతమంది పూర్ణం బూరెలు వేసినట్టే వేస్తారు. నేను ఏంటంటే ఇది ఒకటి వేయటం, దీని మీద ఇది వేయటం, తర్వాత మళ్ళీ దీని మీద ఈ ఫిల్లింగ్ పెట్టడం, ఇలా వేస్తాను అనమాట. షేప్స్ పోయినాయి ఇలా. ఇప్పుడు నేను క్విక్గా వేసేస్తున్నాను. ఏలియన్ షిప్పా? వీడిని పక్కకు తీసేసాను, కొంచెం నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తాను. అది ఉడికి నాకు పైన వేయచ్చు కదా, అప్పుడు రెండు అతుక్కోవు కదా, మొత్తం మెస్ అయిపోతాయి కదా కుకింగ్ చేసేటప్పుడు. మధ్యలో రివర్స్ చేసినాక ఇచ్చు కదా. రివర్స్ చేసినాక అంటే సగం ఉడిపోయినా బయట తీసి మళ్ళీ అడుగుని పిండేసి దాని మీద ఇది పెడితే దాని బదులు ఎట్లా మానేయచ్చు, చేయటం మానేయచ్చు. ఫ్లయింగ్ సాస్ ఏంట్రా, పొంగడాలు వీళ్ళు మాట్లాడొద్దని చెప్పుచాను. చూడు అక్కడ చూడు, ఒక పని కొంచెం ఏదన్నా మొదలు పెట్టంగానే చాలు ఈ చిడతలు మిడతలు లాగా సౌండ్లు చేస్తుంటారు. పక్క మనిషి అసలు ఏం చేస్తుంది, ఫాస్ట్ గా ఇక్కడ ఉడిపోతుంది. నేను వీళ్ళిద్దరిని వీడియో సగం అయిపోయినాక మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు రండి అని చెప్పా. ఆగలేకపోయారు, ఇక్కడ వాసన వచ్చేసారు. బాగా భజన చేస్తున్నారు. పొంగబోలు కాదు బాబోయ్, పొంగబాల పొంగబోలు అంట, నేనే బెటర్. నేను పొంగడాలు అంటాను, పొంగనాలు పొంగనాలు, నువ్వు దానికి తాలి పొంగబోలు అంట. వద్దు మాట్లాడమాక. బన్ను కరెక్ట్గా అని చెప్పాడు, పొంగిన బాలు పొంగబాలు. మై గాడ్, అంతా ఫీలింగ్లు బాగానే ఉన్నాయి, ఇలా చూస్తున్నారు. సో ఈలోపు మనం అది చేసుకుందాం, ఈలోపు ఇవి అయిపోతూ ఉంటాయి. ఇది నేను కొంచెం మీడియంలో పెడుతున్నాను, మీడియం కన్నా ఎక్కువ పెడుతున్నానులే. ఈ స్టవ్ నేను కొంచెం ఎక్కువ వాడను, ఎందుకంటే పెద్దగా ఉంటుంది, ఎక్కువ స్టీమ్ కొట్టుద్ది, నా బట్టలు కూడా వాడిపోతుంటే, అందుకని దాన్నే ఎక్కువ వాడతాను. అది మీడియం పర్ఫెక్ట్. అదే చూసిన డైరెక్షన్ చాలు. ఇప్పుడు నేను తాలింపు వేసేస్తున్నాను, ఒక్క నిమిషం చేయగొడుకు వస్తాను. ఈ గుంపు మధ్యలో నేనేం చేయలేకపోతాను. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఈమెకి డెజర్ట్ అనమాట, ఐస్ క్రీము. ఈమె డిన్నర్ అయిపోయిందిలే, అందరికన్నా ఎర్లీగా తినేస్తుంది. ఏమో తిన్నాకే మేము ప్రిపేర్ చేసుకుంటాం, లేకపోతే మనశ్శాంతి ఉండదు. నేను పోసింది ఆయిల్ రా, నేను పెద్ద సాస్ పోసి ఏదో కష్టపడి కూర పోసినట్టు చెబుతున్నాను. ఆయిల్కి చూడు వావు అంట, నాకైతే ఎంబీగా ఉంటుంది, ఏమో ట్రై చేయి. ఇదిగోండి తాలింపు మామూలుది, మనమేమి పెద్దగా హడావుడి చేసేదేం లేదు. ఆవాలు, మిరియాలు, దాల్చిన చెక్క చాలా మస్ట్ అనమాట, ఎందుకంటే తాలింపులోది ఇప్పుడు మనం యోగట్లో అంటే పెరుగులో వేయబోతున్నాం. మంచి అరోమా వస్తుంది, అంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ మీరు కనుక ఇష్టపడితే మాత్రం ఇది పౌడర్ చేసేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ నేను చేయను. అండ్ కసూరి మేతి మస్ట్ ఇందులో. మీరు ఇక్కడ కొత్త అడ్వెంచర్లు చేయమాకండి, ఎవరికైనా వాళ్ళు చేయండి. కుకీస్లో ఉన్నాయా? ఇందాకేం ఫ్లయింగ్ సాసలు మీకు తెలిసిందేగా, కసూరి మేతి మనం ఒకసారి నలిపి వేయాలని చెప్పి. ఆవాలు చింది పడకుండా
జన తాలింపుని మనసేపు ఫోకస్ చేయి. మాకు ఫోకస్ చేయాల్సిన నా పొంగనాలు మాత్రం ఫోకస్ చేయవు, దీన్ని తెగ ఫోకస్ చేస్తున్నావు. ఇది చూడు చక్కగా ఉడకడానికి రెడీ అయిపోతున్నాయి. ఇది తిప్పాలి. అబ్బబ్బా భలే వచ్చింది. మన ఫ్లయింగ్ సాసెస్ రెడీ అవుతున్నాయి. పాజిటివ్గా అసలు మాట్లాడరా. రియల్గా అయితే వీడియో లేకుండా అయితే నేను స్పూన్తో తిరిగేసేస్తా. అయితే వీడియోలో లుక్ బాగుంటుందని చెప్పి ఇలా. ఇదేంటిది పట్టుకో, జాగ్రత్త నా కట్లు పొడుస్తాడు ఇది. కసూరి మేతి ఇది చూసారు కదా, కొంచెం పెద్ద టేబుల్ స్పూను. సగం ఊరంతా వేయటమే సరిపోతున్నారు. ఇది చాలా మంచి అరోమా వస్తుంది. ఇది అయిపోయింది. బన్ను నువ్వు 10 సార్లు చూసినా ఇది తాలింపే, కూర కాదు. టఫ్ వస్తుంది బన్ను, వెనక్కుండి. సూప్ లైక్ థింగ్ అదే చేయబోతుంది. సూప్ లైక్ థింగ్ అంటే పొంగనాల మీద పోస్తే ఎలా ఉంటుంది అంటున్నాడు. అది సూప్ లైక్ థింగ్ కాదురా, పెరుగురా. యోగర్ట్ యోగర్ట్లో వాటర్ పోసి. అక్కడ చూడు ఎవరో మాట్లాడలే అసలు, శబ్దమే లేదు. నాకెందుకు వీళ్ళు ఏం వండుకు తింటే నాకు అనవసరం. నా లైఫ్లో నేను ఉన్నాను అనుకుంటుంది. వేసేద్దాం, ఖాళీగా ఉంచకూడదు. నేను ఇది ఆల్రెడీ కొంచెం వాటరీగా కలిపి ఉప్పు కూడా వేసాను. బన్ను నాకు కూడా ఒకటి ఇష్యూ ఇయ్యమ్మా. నాకు కూడా వాడు దాని గోల్లో ఉన్నాడు. ఇక్కడ నేను ఏం అడుగుతున్నాను ఏంటి ఏమి చూడను కూడా చూడటల్లా. దానికి సంబంధించింది ఏదన్నా పని చెప్పానంటే వాడికి అసలు ఇక్కడ నేను ఏం అడుగుతున్నానో కూడా కనిపించదు. అయిపోయిందిరా, నేను ఏదో అడిగాను రాలేదు. నేను కట్టేస్తున్నాను, ఒక నిమిషం. మీరు చేసి నాకు ఈ ప్యానిక్లో నేను చేయలేను. ఇదిగోండి యోగర్ట్ ఇలా కొంచెం మరీ పలసగా ఉంచలేదు. యోగర్ట్ కదా, ఐ మీన్ పెరుగు. నేను యోగర్ట్ అంటే అలవాటు. మామూలుగా ఇది మనం ఏమి తోడు పెట్టింది కాదు కదా, బయట కొన్నది కదా అని యోగర్ట్ అనేస్తున్నా. కాకపోతే మన డిష్లో పెరుగు అనేది చాలా కరెక్ట్ వర్డ్ కదా డిష్ టైటిల్కి. అందుకని పెరుగు పెరుగు అని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా. ఏం చేయబోతున్నావురా? చిడతలు పట్టుకొని తిప్పు. స్వీట్ చేస్తారా బన్ను? తిప్పు అంటే తిప్పు అవసరం లేదులే, తీసేసే. ఇదిగో దీని మీద పెట్టు ఒక్కొక్కటి మొత్తం పూసుకుంటూ. వీటిని నేను వేడి మీద ఉన్నప్పుడే అందులో వేసేస్తున్నాను. అప్పుడు ఏంటంటే వెంటనే సాఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నువ్వు నాకు అర్థమైంది బన్ను, అవన్నీ గీతలు పడతాయి బన్ను, మొత్తం గీతలు పడి పాడైపోద్ది. వదులు నువ్వు బా. జాను నువ్వు బిట్టు చేతులు ఎలా కడుక్కుంటది, బిట్టు ఎలా ఐస్ క్రీమ్ తింటే తీస్తున్నావా, నేను పొంగడాలు ఎలా వేస్తున్నాను అనేది వీడియో తీస్తున్నావా? పొంగనాలు ఇది ఎలా వేస్తున్నాను అనేది వీడియో తీస్తున్నావా? పొంగ బాలు అంట. పిల్లలు అలా పక్కకి వెళ్ళంగానే ఇవి కూడా ఎంత చక్కగా అందంగా వచ్చినాయి చూడు. ఇందాక వాళ్ళు ఉన్నప్పుడు ఇవి కూడా కంగారు పడి గజిబిజిగా కుక్ అయిపోయినాయి తెలుసా. వీటికి కూడా కంగారు వేసినట్టు ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు జాను. వీటికి ఎక్స్పీరియన్స్ ఏంటి చూసారా, మర్చిపోయి చెప్పటం. కామన్ డిషే మనం రోజు టిఫిన్కో స్నాక్కో పెడితే మన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా రోజు ఇవే కదా అనిపిస్తుంది కదా. సో మన కామన్ డిష్లోనే కొంచెం ఏదైనా అడ్వెంచరస్గా ట్రై చేస్తే మాత్రం ఎక్కువ వస్తుంది. ఈ థాట్లు ఎలాంటివన్నీ నాకేం మొత్తం పుట్టుకతో వచ్చినాయి కాదు, పెళ్ళే నాకు వచ్చినాయి కాదు. మొన్న వచ్చింది లాక్డౌన్, దాని పుణ్యమా అంటే వచ్చింది ఇది. రోజు ఏదేసి పెట్టినా ఇదే. నెల రోజులు అన్నీ భలే తిన్నారండి అసలు. నెల తర్వాత యునీక్ కొత్తదనం కోరుకుంటున్నారు. యూట్యూబ్లో రెసిపీలన్నీ అయిపోయినాయి. తర్వాత బ్రెయిన్ యూట్యూబ్ ఇవి రెండు మిక్స్ చేసి ఇంట్లో ఉన్న లెఫ్ట్ ఓవర్లతో కూడా డిష్లు చేయడం అలవాటు చేసుకున్నా. ఎంతైనా లాక్డౌన్ వంటలకు మాత్రం అలిసిపోయినా కొత్త డిష్లు ఇన్నోవేషన్ కలిసి వచ్చింది కదా, అది మాత్రం నిజమే. ఒప్పుకో జాను, అన్ని రకాలు తిన్నావు కదా. సరేలే ఒప్పుకో, తప్పదు. మాడిపోయినాయి అయినా నువ్వు ఈ మాట అంటావని. యాక్చువల్గా ఫ్యాన్ అయ్యాలి, వీడియోలో సౌండ్ వస్తుందని చెప్పి నేను అసలు ఎగ్జాస్ట్ వేయటల్లా. క్వాలిటీ ఫెయిల్డ్. జాను ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కూడా క్వాలిటీ లోపం చూపిస్తున్నావా? నీకల్లా బన్నే కరెక్ట్. ఏది ఫుడ్డో ఏది నేమో కూడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా నిజంగా ఫ్లయింగ్ సాసర్లా ఉన్నాయి. డిన్నర్ తినేటప్పుడు మాత్రం తలకాయ కూడా ఎత్తుకుని తింటావు. అయిపోతుందిలే అడుగునా. సరే ఒట్టిగా కొన్ని పెట్టేలా.
ఈ ఒట్టి తింటమే ఉంది, మసాలా పొంగనాలు కామన్ అది జాను. అవునా? అలా కాదు, ఒట్టి దాన్ని వేరే డిష్ చేసుకుంటా. ఏం చేసుకోబోతున్నావు అంటే? అది స్పెషల్ రెసిపీ చెప్పరు. ఏముంది, 2 ముక్కలు కోసి ఉల్లిపాయలు చల్లుకొని నిమ్మకాయ పిండుకు తింటావు. నీ గురించి నాకు తెలుసులే. వాటిలో మధ్యలో చిన్న హోల్లా చేసి దాన్ని కూడా పానీపూరి లాగా ఒక లిక్విడ్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందేమో. ఎంత చండాలంగా ఉంటుందో. దీనికి బెజ్జం పెట్టే కాడికి ఆ బెజ్జంలో నేను ఫిల్లింగ్ ఎందుకు పెట్టినట్టు వేస్ట్ కదా. పానీపూరి అంటే డొల్ల, అందుకని అందులో ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో స్టఫ్ ఉంది, అందులో లిక్విడ్ అది పీల్చేస్తుంది. వాడండి అమ్మా, వాడండి. ఇది ఇంకా చివరి వాయి అనమాట. ఇంక ఇది లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో అలా ఉంటాయి. లాస్ట్లో క్రంచీగా తినాలనుకునేటప్పుడే పనికి వస్తాయి. సో ఈ యోగర్ట్లో తేలతన్న స్నానం చేస్తున్న పొంగనాలన్నమాట. సో కొంచెం లావైనవి మీరు చూసారు కదా, కొంచెం గులాబ్ జామ్ లాగా. ఏ బాల్ డిష్ చేసినా నీకు గులాబ్ జామ్లానే ఉంటుంది. యోగర్ట్ ఎక్కువ మందికి ఇష్టం లేకపోతే లైట్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఈ యోగర్ట్లో మంచి అరోమా ఉంటుంది కాబట్టి ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఎక్కువ హడావుడి ఏమో అవసరం ఉండదండి, ఎందుకంటే ఇవి మనకి బియ్యపిండి, మినప్పిండి, దోశల పిండి మిక్స్తో కదా. చాట్ చేసినంత హడావుడి ఏం దీనికి చేయక్కర్లా, సింపుల్గానే. కాకపోతే మన స్టైల్లో కొంచెం ఇది కాకరకాయ కారం అనమాట. మీరు కావాలనుకుంటే సాంబార్ కారం వేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు కారం వేసుకోవచ్చు. అప్పుడు ఇది కొంచెం మన స్టైల్లో ఉంటుంది. మామూలుగా అయితే చాట్లకి చాట్ మసాలా వేస్తారు, అది చాట్లకి. బట్ మన సౌత్ ఇండియన్ ప్రాపర్ మన దానికి మాత్రం కొంచెం స్పైస్ ఉండాలి కదా చాట్ కంటే. సో అందుకని ట్రెడిషనల్ వేలో పొంగడాలన్నమాట. అవుట్పుట్ బయటికి ఇలా వచ్చింది. మరీ ప్లేట్లు 4 ఉన్నట్టున్నాయి, ఇంకో 4 వేసి డెకరేట్ చేస్తే బాగుంటుందేమో కదా. చాలు. సరే, ఇప్పుడు వీటిని నేను తిని మీకు టేస్టింగ్ చెప్తాను. హడావిడిగా టీవీ చూస్తున్నారు, వాళ్ళని పిలవలేదు. వాళ్ళని పిలవకుండా టేస్ట్ చేసి చూస్తే వాళ్ళు తట్టుకోలేదు. అదో ఫీల్ వస్తుంది. ఇలా చూపించు జాను, కట్ చేసింది ఎలా ఉందో. ఎలా ఉంటుంది? కట్ చేసినట్టే ఉంటుంది. అసలు నీకు ఫీల్ తెలియదు జాను, ఆ ఎంజాయ్మెంట్. ఎందుకంటే నేను తింటలేదు కాబట్టి. పెరుగుగారు కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే బంగాళదుంప కూర ఉంది కాబట్టి ఇది కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వినాయక చవితి ఆల్రెడీ శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి వినాయక చవితికి కానీ దీపావళికి కానీ మీరు ఎవరైనా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఇలా చేస్తే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇది అన్నమాట ఇవాళ మన పొంగనాలు, పెరుగు పొంగనాలు. యాక్చువల్గా దీనికి మంచి పేరు పెట్టాలి, మసాలా పెరుగు పొంగనాలు ఆర్ స్టఫ్డ్ పెరుగు పొంగనాలు. చూద్దాం టైటిల్ ఇంకేం ఆలోచిస్తాను. సో ఇంక ఇప్పుడు కుకింగ్ బ్లాగ్కి సెలవు అనమాట వాళ్ళకి. ఇంక ఇప్పుడు మనం ఫ్యాషన్ టాక్కి వెళ్ళిపోదాం రండి. ఇంకెప్పట్లాగా ఫస్ట్ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎల్లో కలర్ పట్టు క్లాత్ అనమాట. దీనికి చిన్న బార్డర్ వేయించాము, ఇక్కడ నెట్ క్లాత్ తీసుకొని బార్డర్ వేయించాము. ఫస్ట్ చున్నీ కొనుక్కున్నాం. యాక్చువల్గా చున్నీ కొనుక్కొని చున్నీ కోసం ఈ డ్రెస్ రెడీ చేసుకున్నాం. ఈ క్లాత్కి మగ్గం వర్క్ చేయించుకున్నాను. మొత్తం ఇది చాంపాలీస్ అంటారు కదా, ఆ వర్క్ స్టైల్ అనమాట ఇది. అండ్ దీనికి గోల్డ్ కుందన్స్, మొత్తం గోల్డ్ బీడ్స్, గోల్డ్ జద్దోసితో చేయించుకున్న మగ్గం వర్క్ ఇది. చిన్న బొట్టు చెయ్యి, ఇది ఒక్కటి మాత్రం జాస్మిన్ పట్టు క్లాత్ ఇది. సో ఇది దీనికి ఏమో ఈ చున్నీ ఇలా వచ్చింది. కింద యాక్చువల్గా పెద్ద టసల్స్ లాగా ఏమీ లేవు కాబట్టి మేము ఊరికే విడిగా ఇలా వేయించుకున్నాం అనమాట. సో దీనికి ఉన్న జ్యువెలరీ కూడా ఏమీ మ్యాచింగ్ కాదు, విడిగా నేను నలపోసలు వేసుకున్న బాగుంటాయని. అండ్ పోగులు కూడా ఇవే, దీని మ్యాచింగ్ పోగులు కూడా కాదు, విడిగా పెట్టుకున్న పోగులే. బ్లాక్ సెట్ అవుతాయి అని పెట్టేసుకున్నా. ఇది అన్నమాట ఇవాళ అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ గురించి. కుకింగ్లో కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి చుడిదార్ వేసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు కొత్తగా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్దేశారనుకో నేను హ్యాపీ అయిపోతా. అండ్ మంచి లైక్ కూడా కొట్టేసి నైస్ కామెంట్ కూడా నా దాకా అందచేయండి. మీరు ఈ డిష్ని ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫీడ్బ్యాక్ పెట్టండి. మీలో చాలామంది ఇప్పటిదాకా నేను కుక్ చేసిన డిష్లు చాలామంది వీడియోలు, ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ అందరూ ఇలానే ఎప్పుడు నేను తయారు చేసిన కొత్త కొత్త డిష్లు ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్.